నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మహాతనహా సంకయ సూత్రం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు తృష్ణాక్షయానికి సంబంధించిన చెప్పినటువంటి పెద్ద సూత్రం. ఇందులో ఒక భిక్షువు ఇలా అంటాడు: ఒకే విజ్ఞానం ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు పోతుందని మిథ్యా దృష్టి కలిగి ఉంటాడు ఆ భిక్షువు. అతన్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికి భగవానుడు ఈ సూత్రాన్ని బోధిస్తాడు. విజ్ఞానం అంటే పంచస్కందాల్లో మనసులోని ఒక భాగం. నామరూపాలనే పంచస్కందాలు అంటాము. నామం అంటే మనసు, రూపం అంటే శరీరం. 32 శరీర భాగాలతో నిర్మితమైంది ఈ రూపం. 4 ధాతువులతో నిర్మితమైంది రూపం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనసులోని 4 భాగాలు: విజ్ఞానం, సంజ్ఞ, వేదన, సంకార. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, సంజ్ఞ అంటే పర్సెప్షన్, వేదన అంటే ఫీలింగ్, సంకార అంటే ఫార్మేషన్స్. ఒక్కొక్క దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఇంతకుముందు పంచస్కందాల మీద ఒక దమాటాక్ చేసాము, అది ఒకసారి వినండి. అలాగే ఇప్పుడు చెప్పుకునే విజ్ఞానం గురించి కూడా తెలుసుకోవాలంటే నేను ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ విజ్ఞానానికి సంబంధించింది. అది ఒకసారి వింటే అప్పుడు ఈ విజ్ఞానానికి సంబంధించిన విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండుకుని చేతవన ఆరామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో కేవట్టపుత్రుడు సాతికి ఇటువంటి చెడు దృష్టి కలిగింది. ఏంటంటే, భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం అంటే వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు. అనేక మంది భిక్షువులు కేవట్టపుత్రునికి, ఆ సాతికి, అంటే అతని పేరు సాతి, అప్పట్లో కొంతమందిని ఇలా కూడా పిలిచేవాడు, అంటే తండ్రి యొక్క పేరుతోటి. అంటే కేవట్టపుత్రుడు అంటే కేవట్ట అనేది సాతి యొక్క తండ్రి పేరు. అయితే ఆ భిక్షువుకి మిగతా భిక్షువులు చాలామంది చెప్తారు, భగవానుని ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు అని చెడు దృష్టి కలిగిందని విన్నారు. అప్పుడు ఆ భిక్షువులు ఈ సాతి వద్దకు చేరుకొని అతనితో ఇట్లా అన్నారు: ఆయుష్మాన్ సాతి, నిజమేనా నీకు భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతుంది, తిరుగుతుంది, కానీ ఇంకొకటి కాదు అని చెడు దృష్టి కలిగిందా అని అడిగారు. అవును ఆయుష్మంతులారా, భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతుంది, తిరుగుతుంది, కానీ ఇంకొకటి కాదు. అప్పుడు ఆ భిక్షువులు కేవట్టపుత్రుడు సాతికి ఆ చెడు దృష్టి నుండి విడిపించగోరి, ఆయుష్మాన్ సాతి, వద్దు, అలా అనకూడదు, భగవానుని తప్పుగా వ్యాఖ్యానించవద్దు, భగవానుని తప్పుగా వ్యాఖ్యానించడం మంచిది కాదు, భగవానుడు అలా చెప్పడు. ఆయుష్మాన్ సాతి, భగవానుడు విజ్ఞానం పటిచ్చ సముపాదమని, అంటే ఇతర వాటి మీద ఆధారపడి పుడుతుంది అని, అవి లేకుండా పుట్టదని అనేకసార్లు చెప్పాడు అని ఆ సాతికి ఎంతో నచ్చజెప్పారు, ప్రయత్నించారు, ప్రతి ప్రశ్నలు వేశారు. ఆ విధంగా ఆ భిక్షువులు కేవట్టపుత్రుడు సాతికి ఎంతగా నచ్చజెప్పినా, ప్రశ్నించినా, ప్రతి ప్రశ్న వేసినా భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు అంటూ అదే చెడు దృష్టిని అంటిపెట్టుకొని దాన్ని నొక్కి చెప్పాడు. సరే, దీని గురించి ఒక వివరణ చెప్పాలి అంటే, అవిద్య కారణంగా
సంస్కారాల కారణంగా విజ్ఞానం అనేది పుడుతుంది. ఈ విజ్ఞానమే నామరూపాలకు కారణమవుతుంది. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. ఈ విజ్ఞానం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక రూపము అంటే శరీరము, మనస్సు అనేది ఉత్పన్నమవుతుంది. ఆ నామరూపాల కారణంగా ఆరు ఆయతనాలు కారణంగా స్పర్శ కారణంగా వేదన కారణంగా తృష్ణ. ఇదంతా కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సాతి ఏం చెప్తున్నాడంటే కేవలం విజ్ఞానం ఆధారంగానే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు విజ్ఞానం మాత్రమే వెళ్తుంది, అది మాత్రమే సత్యము అన్నట్టుగా మిథ్యా దృష్టిని కలిగి ఉన్నాడు. కానీ భగవానుడు బోధించిన ధర్మం ఏంటి? అవిద్య ఉంది కాబట్టి సంస్కారాలు ఉన్నాయి కాబట్టి విజ్ఞానం ఉంది. ఒకవేళ అవిద్య కనుక లేకపోతే సంస్కారాలు లేవు, విజ్ఞానం లేదు. సో కొంతమంది ఈ విజ్ఞానాన్నే ఆత్మగా భావిస్తూ ఉంటారు. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళేది ఈ ఆత్మ అన్నది ఈ విజ్ఞానాన్ని భావిస్తూ ఉంటారు. కానీ భగవానుడు ఈ నేను నాది అనేది ఏమీ లేదు, ఇవి కేవలం స్కందాలు మాత్రమే అని క్లియర్గా చెప్పాడు. ఇవి కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు. అవిద్య లేకపోతే ఈ సంస్కారాలు లేవు, విజ్ఞానం లేదు, ఇంకేమీ లేదు. కానీ కొంతమంది ఆత్మ శాశ్వతము, ఇది ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది, ఇటువంటి మిథ్యా దృష్టిల్ని కూడా కలిగి ఉంటారు. ఇక్కడ ఈ విజ్ఞానాన్ని ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్తుంది, మరేది కాదు అని మిథ్యా దృష్టిని కలిగి ఉన్నాడు. కానీ భగవానుడు ఆ విధంగా చెప్పలేదు. ఒక కారణం చేత ఇంకొకటి జరిగింది, ఆ కారణం లేకపోతే అది జరగదు. అంటే సంస్కారాలు ఉండటం వల్ల విజ్ఞానం అనేది కంటిన్యూ అయింది. అదే సంస్కారం లేకపోతే ఆ విజ్ఞానం అనేది కంటిన్యూ అవ్వదు. ఆ భిక్షువులు ఆ సాతిని ఆ చెడు దృష్టి నుండి విడిపించలేక భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులు భగవానుడితో ఇట్లా అన్నారు: బంతే, ఈ కేవట్టపుత్రుడు సాతి అనే పేరు గల భిక్షువుకి భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు ఇలా చెప్పాను. అదే విజ్ఞానం పరిగెడుతూ ఉంటుంది, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి తిరుగుతుంది, కానీ ఇంకొకటి కాదు అనే చెడు దృష్టి కలిగింది. కేవట్టపుత్రుడు సాతికి భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు అనే చెడు దృష్టి కలిగిందని మేము విన్నాము. అప్పుడు బంతే మేము ఈ సాతి వద్దకు చేరుకొని ఈ సాతి భిక్షువుతో ఇట్లా అన్నాము: ఆయుష్మాన్ సాతి, నిజమైన నీకు భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతుంది, కానీ ఇంకొకటి కాదు అనే చెడు దృష్టి కలిగిందా అని అడిగాము. అలా అడగా అతడు ఇట్లా అన్నాడు: అవును ఆయుష్మంతులరా, భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతుంది, తిరుగుతుంది, కానీ ఇంకొకటి కాదు. అప్పుడు మేము ఈ సాతిని ఆ చెడు దృష్టి నుంచి విడిపించకోరి, ఆయుష్మాన్ సాతి, వద్దు, అలా అనకూడదు, భగవాన్ని చెప్పిన ధమ్మాన్ని తప్పుగా వ్యాఖ్యానించవద్దు, భగవానుని తప్పుగా వ్యాఖ్యానించడం మంచిది కాదు, భగవానుడు అలా చెప్పడు. ఆయుష్మాన్ సాతి, భగవానుడు విజ్ఞానం అన్నది పఠించే సముత్పాదమని, అంటే ఇతర వాటి మీద ఆధారపడి పుడుతుంది అని, అవి లేకుండా పుట్టదని అనేక సార్లు చెప్పాడు అని ఎంతో నచ్చజెప్పాము, ప్రశ్నించాము, ప్రతి ప్రశ్నలు వేశాము. ఆ విధంగా మేము ఈ సాతికి ఎంత నచ్చజెప్పినా, ప్రయత్నించినా, ప్రశ్నించిన, ప్రతి ప్రశ్న వేసిన, భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు అంటూ అదే చెడు దృష్టిని అంటిపెట్టుకొని దాన్నే నొక్కి చెప్పాడు. అందువలన బంతే, మేము కేవట్టపుత్రుడు సాతిని ఆ చెడు దృష్టి నుండి విడిపించలేక భగవానునికి ఆ విషయం తెలియజేశాము అని ఆ భిక్షువులు భగవానుడికి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు భగవానుడు ఆ ఒక భిక్షువుని పిలిచి, ఓ భిక్షు, నీవు నా మాటలతో కేవట్టపుత్రుడు సాతి భిక్షువుని సంబోధించి, ఆయుష్మాన్ సాతి, భగవానుడు నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పు అన్నాడు. అలాగే అని
ఆ భిక్షువు భగవానుడికి బదులు పలికి ఆ సాతి భిక్షువు ఉండే చోటికి చేరుకున్నాడు. చేరుకొని ఆ సాతి భిక్షువుతో, ఆయుష్మాన్ సాతి, భగవానుడే నిన్ను రమ్మంటున్నారు అని చెప్పాడు. అలాగే ఆయుష్మాన్ అని సాతి ఆ భిక్షువుకు బదులు పలికి భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ కేవటపుత్రుడు సాతి భిక్షువుతో భగవానుడు ఇట్లా అన్నాడు, సాతి నిజమేనా, నీకు భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు అనే చెడు దృష్టి కలిగిందా అంటే అవును బంతే అని చెప్తాడు. భగవానుడు ఉపదేశించిన ధమ్మాన్ని నేను తెలిసినంత వరకు అదే విజ్ఞానం వివిధ జన్మల్లోకి పరిగెడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కానీ ఇంకొకటి కాదు అని ఆ సాతి భిక్షువు చెప్తాడు. అప్పుడు భగవానుడు ఎలా అంటాడు, సాతి ఆ విజ్ఞానం ఏది, బంతే ఏదైతే మాట్లాడుతుందో, వేదన చెందుతుందో, అక్కడక్కడ మంచి చెడు కర్మల ఫలితాన్ని అనుభవిస్తుందో అది భగవానుడు ఎప్పుడు కూడా ఇలా చెప్పలేదు. అయితే అప్పుడు ఇలా అంటాడు భగవానుడు, పనికి మాలినవాడా, నేను ఎవరికి చెప్తూ ఉండగా తెలుసుకున్నావు వ్యర్థుడా, నేను అనేక సూత్రాలలో విజ్ఞానం పటిచ్చ సముపాదమని, పచ్చయం లేకుండా విజ్ఞానం పుట్టదని చెప్పలేదా? పచ్చయం అంటే కారణం లేకుండా. అయినా పనికి మాలినవాడా, నీవు తప్పుగా గ్రహించి మమ్ములను తప్పుగా వ్యాఖ్యానించావు, నిన్ను నీవు గాయపరుచుకున్నావు, చాలా అపుణ్యాన్ని సంపాదించుకున్నావు వ్యర్థుడా, ఇది నీకు చాలా కాలం కీడుని దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని మిగతా వారికి చెప్పడం కూడా ముఖ్యమే. తప్పుగా గనక ధర్మాన్ని బోధించినట్లయితే అది అపుణ్యాన్ని తీసుకొస్తుంది, అది కూడా ఒక అకుశల కర్మే. సో అతడు తప్పుగా తెలుసుకున్నదే కాకుండా మిగతా వాళ్ళకి చెప్పేది కూడా అదే తప్పుగా చెప్తూ ఉంటాడు. అప్పుడు భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా మీరేమంటారు, ఈ కేవట్టపుత్రుడు సాతి భిక్షువు ఈ ధమ్మ వినయంలో ప్రజ్ఞకు సంబంధించి ఏమైనా మెరుపులను మెరిపించాడా అన్నాడు. ఎలా మెరిపించగలడు బంతే, మెరిపించలేడు అని అక్కడున్న భిక్షువులు చెప్తాడు. అలా అనగా ఈ కేవట్టపుత్రుడు సాతి మౌనం వహించి శబ్దుడై భుజాలు వాల్చి తలదించుకొని చింతిస్తూ కళ్యాణహీనుడయ్యాడు. అప్పుడు భగవానుడు కేవట్టపుత్రుడు సాతి భిక్షువు మౌనం వహించి ఇలా ఉండటం చూసి ఆ భిక్షువుతోటి ఇలా అన్నాడు, ఓ పనికి మాలినవాడా, నీ చెడు దృష్టి కారణంగా చింతించు, నేను ఈ భిక్షువులను ప్రశ్నిస్తాను అన్నాడు. అప్పుడు భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, ఈ సాతి భిక్షువు నేను బోధించిన ధమ్మాన్ని తాను సరిగా గ్రహించక మమ్మలను కూడా తప్పుగా వ్యాఖ్యానించి తనను తాను గాయపరుచుకొని చాలా అపుణ్యాన్ని సంపాదించుకున్నట్లుగా మీరు కూడా చేస్తున్నారా? లేదు బంతే అని చెప్తారు. అనేక సూత్రాల్లో భగవానుడు విజ్ఞానం పటిచ్చ సముపాదమని తెలియజేశాడు. పచ్చయాలు లేకుండా విజ్ఞానం పుట్టదు. మంచిది భిక్షువులారా అని భగవానుడు అంటాడు. నేను మీకు బోధించిన ధమ్మాన్ని మీరు అలా తెలుసుకోవడం చాలా మంచిది. అనేక సూత్రాల్లో భిక్షువులారా, నేను విజ్ఞానం పటిచ్చ సముపాదమని, పచ్చయం లేకుండా విజ్ఞానం పుట్టదని మీకు తెలిపాను. అయినప్పటికీ ఈ సాతి భిక్షువు తాను తప్పుగా గ్రహించి మమ్మల్ని కూడా తప్పుగా వ్యాఖ్యానించాడు. తనను గాయపరుచుకొని చాలా అపుణ్యాన్ని సంపాదించాడు. ఇది ఆ పనికి మాలిన వానికి చాలా కాలం కీడును దుఃఖాన్ని కలిగిస్తుంది అని భగవానుడు అంటాడు. ఇంకా భిక్షువులారా, ఏ కారణం వల్ల విజ్ఞానం పుడుతుందో ఆ కారణం వల్లనే ఆ విజ్ఞానం తెలియబడుతుంది. అలాగే కన్ను కారణంగా రూపం నుండి కలిగే విజ్ఞానం, అది చక్షురు విజ్ఞానం అని తెలియబడుతుంది. చెవి కారణంగా శబ్దం నుండి కలిగే విజ్ఞానం, అది శ్రోత విజ్ఞానం అని తెలియబడుతుంది. ముక్కు కారణంగా వాసన నుండి కలిగే విజ్ఞానం, అది గాన విజ్ఞానం అని తెలియబడుతుంది. నాలుక కారణంగా రుచుల నుండి కలిగే విజ్ఞానం జిహ్వా విజ్ఞానంగా తెలియబడుతుంది. శరీరం కారణంగా స్పర్శ నుండి కలిగే విజ్ఞానం కాయా విజ్ఞానం అని తెలియబడుతుంది. మనస్సు కారణంగా ధమ్మం నుండి కలిగే విజ్ఞానం మనో విజ్ఞానం అని తెలియబడుతుంది. భిక్షువులారా, ఏ కారణం వలన అగ్ని మండుతుందో అది ఆ కారణం వలనే తెలియబడుతుంది. కట్టెల వలన మండే అగ్ని కట్టెల అగ్ని అని తెలియబడుతుంది. పుల్లల వల్ల మండే అగ్ని
పుల్లల అగ్ని అని తెలియబడుతుంది. గడ్డి వలన మండే అగ్ని గడ్డి అగ్ని అని తెలియబడుతుంది. ఆవు పేడ వల్ల మండే అగ్ని ఆవు పేడ అగ్ని అని తెలియబడుతుంది. ఊక వలన మండే మంట ఊక మంట అని తెలియబడుతుంది. వ్యర్థ పదార్థాల వల్ల మండే అగ్ని వ్యర్థ పదార్థాల అగ్ని అని తెలియబడుతుంది. ఇదే విధంగా భిక్షువులారా, ఏ కారణం వల్ల విజ్ఞానం పుడుతుందో ఆ కారణం వలననే ఆ విజ్ఞానం తెలియబడుతుంది. కన్ను కారణంగా రూపం నుండి కలిగే విజ్ఞానం చక్షుర్ విజ్ఞానం అని తెలియబడుతుంది. చెవి కారణంగా కలిగే శబ్దం నుండి కలిగే విజ్ఞానం శ్రోత విజ్ఞానం అని తెలియబడుతుంది. ముక్కు కారణంగా వాసన నుండి కలిగే విజ్ఞానం గాన విజ్ఞానం అని తెలియబడుతుంది. నాలుగు కారణంగా రుచుల నుండి కలిగే విజ్ఞానం జీవ విజ్ఞానం అని తెలియబడుతుంది. కాయం నుండి అంటే శరీరం కారణంగా స్పర్శ నుండి కలిగే విజ్ఞానం కాయ విజ్ఞానం అని తెలియబడుతుంది. మనస్సు కారణంగా దమ్మం నుండి కలిగే విజ్ఞానం మనో విజ్ఞానం అని తెలియబడుతుంది. ఇక్కడ దమ్మం అంటే ఆలోచన అని అర్థం. భిక్షువులారా, ఈ శరీరం ఉన్నది చూస్తున్నారా? అవును బంతే, అది ఆహారం నుండి కలిగింది. భిక్షువులారా, మీరు చూస్తున్నారా? అవును బంతే, ఆ ఆహారం నిరోధించబడినప్పుడు అది నిరోధ ధమ్మాన్ని పొందుతుంది. భిక్షువులారా చూస్తున్నారా? అవును బంతే అని చెప్తారు. ఇది ఉన్నదా లేదా అని అనుమానం కలిగినప్పుడు అతడు సంశయాన్ని పొందుతాడా? అవునా? అవును బంతే. అది ఆహారం నుండి పుట్టిందా లేదా అని అనుమానించినప్పుడు అతడు సంశయాన్ని పొందుతాడా? అవునా? అవును బంతే అని సమాధానం చెప్తారు. ఆ ఆహారం నిరోధింపబడినప్పుడు అది నిరోధాన్ని పొందుతుందా లేదా అని అనుమానించినప్పుడు అతడు సంశయాన్ని పొందుతాడా? అవునా అని అడుగుతాడు భగవానుడు. అవును బంతే అని సమాధానం చెప్తారు. భిక్షువులారా, ఇది ఉన్నది ఉన్నట్లుగా అంటే ఉన్నది ఉన్నట్లుగా సమ్యక్ ప్రజ్ఞతో చూసినప్పుడు అతని ఆ సంశయం తొలగిపోతుందా? అవును బంతే, తొలగిపోతుంది అని సమాధానం చెప్తారు. అది ఆహారం నుండి కలుగుతుంది అని ఉన్నది ఉన్నట్లుగా సరైన ప్రజ్ఞతో చూసినప్పుడు అతని ఆ సంశయం తొలగిపోతుందా? అవును బంతే అని సమాధానం చెప్తారు భిక్షువులు. ఆ ఆహారం నిరోధాన్ని పొందినప్పుడు ఏదైతే ఉన్నదో అది నిరోధ ధమ్మని అంటే నిరోధ ధమ్మాన్ని పొందుతుంది అని భిక్షువులారా, ఉన్నది ఉన్నట్లుగా సరైన ప్రజ్ఞతో చూసినప్పుడు అతని ఆ సంశయం తొలగిపోతుందా? అవును బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు. భిక్షువులారా, ఇది ఉన్నది అనే విషయంలో మీకు సంశయం ఏం లేదు కదా? లేదు బంతే. అవును బంతే అని చెప్తారు సంశయం లేనట్టుగా. భిక్షువులారా, ఇది ఆహారం వలన కలిగింది అనే విషయంలో మీకు సంశయం ఏమి లేదు కదా? లేదు బంతే. మరి భిక్షువులారా, ఆ ఆహారం నిరోధాన్ని పొందినప్పుడు ఆ ఉన్నది నిరోధ ధర్మం అని పొందుతుంది అంటే నిరోధ ధమ్మాన్ని పొందుతుంది అనే విషయంలో మీకు సంశయం లేదు ఏం లేదు కదా అని అడిగితే లేదు బంతే అని చెప్తారు. అయితే భిక్షువులారా, ఇది ఉన్నది అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నారా? చూశాము బంతే అని చెప్తారు. భిక్షువులారా, అది ఆహారం నుండి కలిగింది అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నారా అంటే చూస్తున్నాము బంతే అని సమాధానం చెప్తారు. భిక్షువులారా, ఆహారం నిరోధాన్ని పొందినప్పుడు ఆ ఉన్నది నిరోధ ధమ్మాన్ని పొందుతుందని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నారా అంటే చూస్తున్నాం బంతే అని సమాధానం చెప్తారు. అయితే భిక్షువులారా, మీరు ఈ విధంగా పరిశుద్ధంగా స్పష్టంగా ఉన్న దృష్టిని అంటి పెట్టుకోకండి, ఇందులో ఆనందించండి. అంటే ఏదైతే స్పష్టంగా ఉన్న దృష్టి ఉందో దాన్ని అలాగే ఉంచండి, ఇందులో ఆనందించండి. దీనినే దాచుకోండి, తమిదిగా చేసుకోండి. లేకపోతే మీరు భిక్షువులారా, ఈ దమ్మం తెప్పలాగా దాటించడానికే కానీ ఎత్తుకొని పోవడానికి కాదని తెలుసుకోలేరు. అంటే ఒక నదిని దాటాలి అంటే తెప్ప అవసరం. అదే నదిని దాటిన తర్వాత దాన్నే నెత్తి మీద పెట్టుకొని వెళ్ళారు కదా, అదే ఇక్కడ ఉదాహరణ చెప్పాడు. తెలుసుకోలేము బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు. భిక్షువులారా, మీరు ఈ విధంగా పరిశుద్ధంగా స్పష్టంగా ఉన్న దృష్టిని అంటి పెట్టుకోకుండా, ఇందులో ఆనందించకుండా, దానిని దాచుకోకుండా, తమదిగా చేసుకోకుండా భిక్షువులారా, ఈ దమ్మం తెప్పలాగా దాటించడానికే కానీ ఎత్తుకొని పోవడానికి కాదని తెలుసుకోలేరు. అవును బంతే అని సమాధానం చెప్తారు. అయితే భిక్షువులారా, పుట్టిన ఇంకా పుట్టనున్న ప్రాణులు
నిలవడానికి ఈ 4 ఆహారాలు సహకరిస్తాయి. ఏ 4? సూక్ష్మమైన, స్థూలమైన ముద్దలుగా చేసుకొని తినే ఆహారం, స్పర్శ ఆహారం రెండవది, మనోసంచేతన ఆహారం మూడవది, నాలుగవది విజ్ఞానం. ఈ 4 రకాల ఆహారాలు అవసరం పడతాయి. భిక్షువులారా, ఈ 4 రకాల ఆహారాలకు కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది? ఈ 4 ఆహారాలకు కారణం తృష్ణ. తృష్ణయే వాటికి మూలం. తృష్ణ నుండే అవి జనిస్తాయి, తృష్ణ నుండే పుడతాయి. భిక్షువులారా, తృష్ణకు కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది? తృష్ణ అంటే ఈ తృష్ణకు కారణం వేదనలు. వేదనల దానికి మూలం. వేదనల నుండే అది జనిస్తుంది, వేదనల నుండే అది పుడుతుంది. భిక్షువులారా, వేదనలకు కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది అంటే వేదనలకు కారణం స్పర్శ. స్పర్శయే వాటికి మూలం. స్పర్శ నుండే అవి జనిస్తాయి, స్పర్శ నుండే అవి పుడతాయి. భిక్షువులారా, మరి స్పర్శకు మూలం ఏంటి, కారణం ఏంటి, జన్మ ఏది, పుట్టుక ఏది అంటే స్పర్శకు కారణం 6 ఇంద్రియాలు. అంటే 5 ఇంద్రియాలు, ఇంకొకటి మనస్సు, మొత్తం 6 ఇంద్రియాలు. ఈ 6 ఆయుధనాలే దానికి మూలము. 6 ఆయుధనాల నుండే అది జనిస్తుంది, 6 ఆయుధనాల నుండే అది పుడుతుంది. మరి భిక్షువులారా, 6 ఆయుధనాలకు కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది అంటే 6 ఆయుధనాలకు కారణం నామరూపాలు. నామరూపాలే దానికి మూలం. నామరూపాల నుండే అది జనిస్తుంది, నామరూపాల నుండే అది పుట్టుతుంది. భిక్షువులారా, నామరూపాలకు కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది అంటే నామరూపాలకు కారణం విజ్ఞానం. విజ్ఞానమే దానికి మూలము. విజ్ఞానం నుండే అది జనిస్తుంది, విజ్ఞానం నుండే అది పుడుతుంది. భిక్షువులారా, విజ్ఞానానికి కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది? విజ్ఞానాలకు కారణం సంస్కారాలు. సంస్కారాలు దానికి మూలం. సంస్కారాల నుండే అది జనిస్తుంది, సంస్కారాల నుండే అది పుడుతుంది. ఏంటి? విజ్ఞానం. భిక్షువులారా, ఈ సంస్కారాలకు కారణమేది, మూలమేది, జన్మ ఏది, పుట్టుక ఏది అంటే సంస్కారాలకు కారణం అవిద్య. అవిద్యనే వాటికి మూలం. అవిద్య నుండే అవి జనిస్తాయి, అవిద్య నుండే అవి పుడతాయి. ఈ విధంగా భిక్షువులారా, అవిద్య కారణంగా అంటే అవిద్య పచ్చయంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూపాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా ఉపాదానం, ఉపాదానం కారణంగా భవం, భవ కారణంగా జాతి, జాతి కారణంగా జరా మరణాలు, శోక పరిదేవన, దుఃఖ దోర్మనస్య ఉపాయాసాలు పుడతాయి. ఈ విధంగా సంపూర్ణ దుఃఖ స్కందం పుడుతుంది. అంటే జన్మ కారణంగా జరా మరణాలు అని చెప్పబడింది. భిక్షువులారా, జరా మరణాలకు జన్మ కారణం అవునా కాదా అని ఈ విషయాన్ని గురించి మీరేమంటారు అని భగవానుడు అడుగుతాడు. బంతే, జన్మ కారణంగానే జరా మరణాలు కలుగుతున్నాయి. జరా మరణాలకు జన్మే కారణం అనుకుంటాము. భిక్షువులారా, భవం కారణంగా జన్మ అని చెప్పబడింది. జన్మకు కారణం భవం అవునా కాదా అనే ఈ విషయాన్ని గురించి మీరేమంటారు? బంతే, భవం కారణంగానే జన్మ కలుగుతుంది, జన్మకు కారణం భవమే అనుకుంటున్నాము అని చెప్తారు. భిక్షువులారా, ఉపాదానం కారణంగా భవం అని చెప్పబడింది. మరి ఈ భవానికి కారణం ఉపాదానం అవునా కాదా? ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు భగవానుడు. బంతే, ఉపాదానం కారణంగానే భవం కలుగుతుంది, భవానికి కారణం ఉపాదానమే అనుకుంటున్నాము. భిక్షువులారా, మరి తృష్ణ కారణంగా ఉపాదానం అని చెప్పబడింది. ఉపాదానానికి కారణం తృష్ణ అవునా కాదా? ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు అంటే, అవును బంతే, తృష్ణ కారణంగానే ఉపాదానం కలుగుతుంది, ఉపాదానానికి కారణం తృష్ణయే అనుకుంటున్నాము అని చెప్తారు. అయితే భిక్షువులారా, వేదన కారణంగా తృష్ణ అని చెప్పబడింది. మరి తృష్ణకు కారణం వేదన అవునా కాదా? ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు అంటే, బంతే, వేదన కారణంగానే తృష్ణ కలుగుతుంది, తృష్ణకు కారణం వేదనయే అనుకుంటున్నాము. భిక్షువులారా, స్పర్శ కారణంగా వేదన అని చెప్పబడింది. మరి వేదనకు కారణం స్పర్శ అవునా కాదా అని ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు భగవానుడు. బంతే, స్పర్శ కారణంగానే వేదన కలుగుతుంది, వేదనకు కారణం స్పర్శయే అనుకుంటున్నాము అని భిక్షువులు సమాధానం చెప్తారు. అయితే భిక్షువులారా,
6 ఆయతనాల కారణంగా స్పర్శ అని చెప్పబడింది. మరి స్పర్శకు కారణం 6 ఆయతనాలు అవునా కాదా? ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు. బంతే 6 ఆయతనాల కారణంగానే స్పర్శ కలుగుతుంది. స్పర్శకు కారణం 6 ఆయతనాలే అనుకుంటున్నాము. భిక్షువులారా, నామరూపాల కారణంగా 6 ఆయతనాలు అని చెప్పబడింది. మరి 6 ఆయతనాలకు కారణం నామరూపాలు అవునా కాదా? ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు. బంతే నామరూపాల కారణంగానే 6 ఆయతనాలు కలుగుతున్నాయి. 6 ఆయతనాల కారణం నామరూపాలు అనుకుంటున్నాము అని సమాధానం చెప్తారు. అయితే భిక్షువులారా, విజ్ఞానం కారణంగా నామరూపాలు అని చెప్పబడింది. నామరూపాలకు కారణం విజ్ఞానం అవునా కాదా? ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగితే, బంతే విజ్ఞానం కారణంగానే నామరూపాలు కలుగుతున్నాయి. నామరూపాలకు కారణం విజ్ఞానమే అనుకుంటున్నాము. భిక్షువులారా, మరి సంస్కారాల కారణంగా విజ్ఞానం అని చెప్పబడింది. విజ్ఞానానికి కారణం సంస్కారాలు అవునా కాదా? ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అంటే, బంతే సంస్కారాల కారణంగానే విజ్ఞానం కలుగుతుంది అని, విజ్ఞానానికి కారణం సంస్కారాలే అనుకుంటున్నాము. అయితే భిక్షువులారా, అవిద్య కారణంగా సంస్కారాలు అని చెప్పబడింది. మరి సంస్కారాలకు కారణం అవిద్య అవునా కాదా? ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు. బంతే అవిద్య కారణంగానే సంస్కారాలు కలుగుతాయి. సంస్కారాలకు కారణం అవిద్యే అనుకుంటున్నాము అని చెప్తారు. మంచిది భిక్షువులారా, మీరు కూడా ఇలాగే అనండి. నేను సైతం ఇలాగే అంటాను. ఇది ఉంటే ఇది ఏర్పడుతుంది, ఇది పుట్టడం వలన ఇది పుడుతుంది. ఈ విధంగా అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూపాల కారణంగా 6 ఆయతనాలు, 6 ఆయతనాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా తృష్ణ, తృష్ణ కారణంగా ఉపాదానం, ఉపాదానం కారణంగా భవం, భవ కారణంగా జాతి అంటే పుట్టుక, పుట్టుక కారణంగా జర మరణాలు అంటే ముసలితనం, మరణం, శోకము, దుఃఖము, దౌర్మనస్యం, ఉపాయాసం కలుగుతాయి. ఈ విధంగా దుఃఖ స్కందమంతా పుడుతుంది అని చెప్తాడు. అయితే విరాగంతో అవిద్య పూర్తిగా నిరోధాన్ని పొందినప్పుడు సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి. సంస్కారాలు నిరోధాన్ని పొందటం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది. విజ్ఞానం నిరోధాన్ని పొందటం వలన నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి. నామరూపాలు నిరోధాన్ని పొందటం వలన 6 ఆయతనాలు నిరోధాన్ని పొందుతాయి. 6 ఆయతనాలు నిరోధాన్ని పొందటం వలన స్పర్శ నిరోధాన్ని పొందుతుంది. స్పర్శ నిరోధాన్ని పొందటం వలన వేదన నిరోధాన్ని పొందుతుంది. వేదన నిరోధాన్ని పొందటం వలన తృష్ణ నిరోధాన్ని పొందుతుంది. తృష్ణ నిరోధాన్ని పొందటం వలన ఉపాదానం నిరోధాన్ని పొందుతుంది. ఉపాదానం నిరోధాన్ని పొందటం వలన భవం నిరోధాన్ని పొందుతుంది. భవం నిరోధాన్ని పొందటం వలన జన్మ నిరోధాన్ని పొందుతుంది. జన్మ నిరోధాన్ని పొందటం వలన జర మరణాలు, శోకము, దుఃఖము, దౌర్మనస్యము, ఉపాయాసం నిరోధాన్ని పొందుతాయి. ఈ విధంగా దుఃఖ స్కందం పూర్తిగా నిరోధాన్ని పొందుతుంది. అయితే జన్మ నిరోధం వలన జరా మరణాలు నిరోధాన్ని పొందుతాయని చెప్పబడింది. భిక్షువులారా, జన్మ నిరోధం వలన జరా మరణాలు నిరోధాన్ని పొందుతాయా లేదా అని చెప్పండి. బంతే జన్మ నిరోధం వలన జరా మరణాలు నిరోధాన్ని పొందుతాయని భిక్షువులు సమాధానం చెప్తారు. అందువలన జన్మ నిరోధంతో జరా మరణాలు అంటే ముసలితనం, చావు, పుట్టుక ఉంది కాబట్టే ఈ ముసలితనం, చావు అనేది ఉంది. అదే అసలు జన్మే లేకపోతే ఈ ముసలితనం లేదు, చావు లేదు అని ఇక్కడ అర్థం. అయితే జన్మ నిరోధంతో జరా మరణాలు నిరోధాన్ని పొందుతాయి అంటాము అని భిక్షువులు చెప్తున్నారు. అయితే భవ నిరోధం వలన జన్మ నిరోధాన్ని పొందుతుంది అని చెప్పబడింది. భిక్షువులారా, భవ నిరోధం వలన జన్మ నిరోధాన్ని పొందుతుందా లేదా అని చెప్పండి. బంతే భవ నిరోధం వలన జన్మ నిరోధాన్ని పొందుతుంది. అందువలన భవ నిరోధంతో జన్మ నిరోధాన్ని పొందుతుందని అంటాము. ఉపాదాన నిరోధం వలన భవం నిరోధాన్ని పొందుతుంది అని చెప్పబడింది. భిక్షువులారా, ఈ ఉపాదాన నిరోధం వలన భవం నిరోధాన్ని పొందుతుందా లేదా చెప్పండి అంటే, అవును బంతే, ఉపాదాన నిరోధం వలన భవం నిరోధాన్ని పొందుతుంది. అందువలన ఉపాదాన నిరోధంతో భవ నిరోధాన్ని పొందుతుందని అంటాము. అయితే భిక్షువులారా, తృష్ణ నిరోధం వలన ఉపాదానం నిరోధాన్ని పొందుతుందని చెప్పబడింది. భిక్షువులారా, తృష్ణ నిరోధం వలన ఉపాదానం నిరోధాన్ని పొందుతుందా లేదా చెప్పండి అంటే, బంతే తృష్ణ నిరోధం వలన ఉపాదానం నిరోధాన్ని పొందుతుంది. అందువలన తృష్ణ నిరోధంతో ఉపాదానం నిరోధాన్ని పొందుతుందని అంటాము.
వేదన నిరోధం వలన తృష్ణ నిరోధాన్ని పొందుతుందని చెప్పబడింది. మరి భిక్షువులారా, ఈ వేదన నిరోధం వలన తృష్ణ నిరోధాన్ని పొందుతుందా లేదా చెప్పండి. బంతే వేదన నిరోధం వలన తృష్ణ నిరోధాన్ని పొందుతుంది. అందువలన వేదన నిరోధంతో తృష్ణ నిరోధాన్ని పొందుతుందని అంటాము. స్పర్శ నిరోధం వలన వేదన నిరోధాన్ని పొందుతుందని చెప్పబడింది. మరి భిక్షువులారా, ఈ స్పర్శ నిరోధం వలన వేదన నిరోధాన్ని పొందుతుందా లేదా చెప్పండి అంటే, బంతే స్పర్శ నిరోధం వలన వేదన నిరోధాన్ని పొందుతుంది. అందువలన ఈ స్పర్శ నిరోధంతో వేదన నిరోధాన్ని పొందుతుందని అంటాము. 6 ఆయుధనాల వలన స్పర్శ నిరోధాన్ని పొందుతుందని చెప్పబడింది. మరి భిక్షువులారా, 6 ఆయుధనాల వలన అంటే 6 ఆయుధనాల నిరోధం వలన స్పర్శ నిరోధాన్ని పొందుతుందా లేదా చెప్పండి అంటే, అవును బంతే 6 ఆయుధనాల నిరోధం వలన స్పర్శ నిరోధాన్ని పొందుతుంది. అందువలన 6 ఆయుధనాల నిరోధంతో స్పర్శ నిరోధాన్ని పొందుతుందని అంటాం. అయితే నామరూప నిరోధం వలన 6 ఆయుధనాలు నిరోధాన్ని పొందుతాయని చెప్పబడింది. భిక్షువులారా, నామరూప నిరోధం వలన 6 ఆయుధనాల నిరోధాన్ని పొందుతుందా లేదా చెప్పండి అని భగవానుడు అడుగుతాడు. అంతే నామరూప నిరోధం వలన 6 ఆయుధనాలు నిరోధాన్ని పొందుతాయి. అందువలన నామరూప నిరోధంతో 6 ఆయుధనాలు నిరోధాన్ని పొందుతాయని అంటాము. విజ్ఞాన నిరోధం వలన నామరూపాలు నిరోధాన్ని పొందుతాయని చెప్పబడింది. భిక్షువులారా, విజ్ఞాన నిరోధం వలన నామరూపాలు నిరోధాన్ని పొందుతాయా లేదా అని చెప్పండి అని భగవానుడు అడుగుతాడు. బంతే విజ్ఞాన నిరోధం వలన నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి. అందువలన విజ్ఞాన నిరోధంతో నామరూపాలు నిరోధాన్ని పొందుతాయని అంటాము. సంస్కారాల నిరోధం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుందని చెప్పబడింది. భిక్షువులారా, సంస్కారాల నిరోధం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుందా లేదా అని చెప్పండి. బంతే సంస్కారాల నిరోధం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది. అందువలన సంస్కారాల నిరోధంతో విజ్ఞానం నిరోధాన్ని పొందుతుందని అంటాము. అయితే అవిద్య నిరోధం వలన సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయని చెప్పబడింది. భిక్షువులారా, అవిద్య నిరోధం వలన సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయా లేదా చెప్పండి అని అడుగుతాడు. బంతే అవిద్య నిరోధం వలన సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి. అందువలన అవిద్య నిరోధంతో సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయని అంటాము. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి ఉంటేనే ఇంకొకటి ఉంటుంది. అవిద్య ఉంది కాబట్టి సంస్కారాలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి కాబట్టి విజ్ఞానం ఉంది. ఒకవేళ ఒకటి లేకపోతే అవిద్య లేకపోతే సంస్కారాలు లేవు, సంస్కారాలు లేకపోతే విజ్ఞానం లేదు. సో ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారని ఆ భిక్షువులను అడుగుతున్నాడు అనమాట. మీరు ఇదే నమ్ముతున్నారా, నేను చెప్పిన విధంగానే మీరు దాన్ని అర్థం చేసుకున్నారా అని. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండి ఒకటి ఉంటేనే ఇంకొకటి ఉంటుంది. మంచిది భిక్షువులారా, మీరు కూడా ఇలాగే అనండి, నేను కూడా ఇలాగే అంటాను. ఏంటి, ఇది లేకుంటే ఇది ఉండదు, ఇది నిరోధించడం వలన ఇది నిరోధింపబడుతుంది. ఈ విధంగా అవిద్య నిరోధం వలన సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి, సంస్కారాల నిరోధం వలన విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది, విజ్ఞాన నిరోధం వలన నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి, నామరూప నిరోధం వలన 6 ఆయుధనాలు నిరోధాన్ని పొందుతాయి, 6 ఆయుధనాల నిరోధం వలన స్పర్శ నిరోధాన్ని పొందుతుంది, స్పర్శ నిరోధం వలన వేదన నిరోధాన్ని పొందుతుంది, వేదన నిరోధం వలన తృష్ణ నిరోధాన్ని పొందుతుంది, తృష్ణ నిరోధం వలన ఉపాదానం నిరోధాన్ని పొందుతుంది, ఉపాదాన నిరోధం వలన భవం నిరోధాన్ని పొందుతుంది, భవం నిరోధం వలన జన్మ నిరోధాన్ని పొందుతుంది, జన్మ నిరోధం వలన జర మరణాలు, దుఃఖము, దౌర్మనస్యం, ఉపాయాసం నిరోధాన్ని పొందుతాయి. ఈ విధంగా మొత్తం దుఃఖ స్కందం నిరోధాన్ని పొందుతుంది. ఎప్పుడూ అవిద్య పూర్తిగా నిరోధమైనప్పుడు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ ఈ విధంగా చూస్తూ మీరు గతంలో మేము ఉంటామా, గతంలో మేము లేమా, గతంలో మేము ఏమై ఉన్నాము, గతంలో మేము ఎలా ఉన్నాము, గతంలో మేము ఏమిగా ఉన్నాము అని పూర్వాంతం అంటే మొదటి చివరలోకి పరుగులెడతారా? లేదు బంతే అని చెప్తారు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ ఈ విధంగా చూస్తూ మీరు భవిష్యత్తులో మేము ఉంటామా, భవిష్యత్తులో మేము ఉండమా, భవిష్యత్తులో మేము ఏమై ఉంటాము, భవిష్యత్తులో మేము ఎలా ఉంటాము, భవిష్యత్తులో మేము ఏమిగా ఉంటాము అని ఆఖరి చివరిలోకి పరిగెడతారా అంటే లేదు బంతే అని చెప్తారు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ ఈ విధంగా చూస్తూ మీరు మీ అంతరంగంలో
వర్తమానంలో నేను ఉన్నానా లేనా, ఏమై ఉన్నాను, ఎలా ఉన్నాను, ఈ ప్రాణి ఎక్కడి నుండి వచ్చాడు, అతడు ఎక్కడికి పోతాడు అని తికమక పడతారా అని అడుగుతాడు భగవానుడు. లేదు బంతే అని చెప్తారు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ, ఈ విధంగా చూస్తూ మీరు మీ గురువుని గౌరవించాలి. కనుక గురువు మీద గౌరవంతో మేము అలా అన్నాము అని అంటారా అంటే లేదు బంతే అని చెప్తారు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ, ఈ విధంగా చూస్తూ మీరు శ్రమణులు అలా అంటారు. శ్రమణుల పేరు మీద మేము అలా అంటారా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తారు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ, ఈ విధంగా చూస్తూ మీరు మరో గురువుని చూపిస్తారా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తారు. భిక్షువులారా, ఈ విధంగా తెలుసుకుంటూ, ఈ విధంగా చూస్తూ మీరు సామాన్య బ్రాహ్మణుల శ్రమణుల కుతూహల చర్చలకు మంగళాలను సారంగా భావించి వాటి వైపు వెళ్తారా అని అడుగుతాడు. లేదు బంతే అని చెప్తారు. భిక్షువులారా, మీరు స్వయంగా తెలుసుకున్న దాని గురించే, స్వయంగా చూచిన దాని గురించే, స్వయంగా అర్థం చేసుకున్న దాని గురించే మాట్లాడతారు కదా అంటే అవును బంతే అని చెప్తారు. సో ఇంతకుముందు అన్ని ప్రశ్నలకి ఇక్కడ సమాధానం ఏంటంటే, మీరు ఏదైతే స్వయంగా తెలుసుకున్న దాని గురించి, స్వయంగా చూసిన దాని గురించి, స్వయంగా అర్థం చేసుకున్న దాని గురించే మాట్లాడతారు కదా అని అవును బంతే అని సమాధానం చెప్తారు. మంచిది భిక్షువులారా, మీరు ఇక్కడే కనిపించేది, వెంటనే ప్రభావం చూపేది, పరీక్షకు ఆహ్వానించేది, ముందుకు కొనిపోయేది, విఘ్నులతో స్వయంగా అనుభవింపబడేది అయిన ఈ ధమ్మంలో నాచే మార్గదర్శనం పొందారు. దీని సంబంధంగానే భిక్షువులారా, ఈ ధమ్మం ఇక్కడే కనిపించేది, వెంటనే ప్రభావం చూపేది, పరీక్షకు ఆహ్వానించేది, ఇంకా ముందుకు కొనిపోయేది, విఘ్నులచే స్వయంగా అనుభవించబడేది అని చెప్పబడింది. భిక్షువులారా, 3 సమకూడినప్పుడే గర్భధారణ జరుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు కలుస్తారు, కానీ తల్లి ఋతుమతి అయి ఉండదు. గంధర్వుడు అంటే శరీర ధారణ పొందవలసిన సత్వుడు అక్కడ ఉండడు, అప్పుడు గర్భధారణ జరగదు. ఇక్కడ తల్లిదండ్రులు కలుస్తారు, తల్లి ఋతుమతి అయి ఉంటుంది, కానీ సత్వుడు ఉండడు అంటే ప్రాణి ఉండదు, అప్పుడు కూడా గర్భధారణ జరగదు. ఇక్కడ తల్లిదండ్రులు కలుస్తారు, తల్లి ఋతుమతి అయి ఉంటుంది, కానీ సత్వుడు కూడా అక్కడ ఉంటాడు. ఈ 3 సమకూడినప్పుడే గర్భధారణ జరుగుతుంది. దానిని తల్లి 9 నెలలు లేక 10 నెలలు కడుపులో అతి సంశయంతో పెద్ద బరువును మోసి 9 లేక 10 నెలలు గడిచిన తర్వాత కష్టపడి జన్మనిస్తుంది. ఆ పుట్టిన శిశువు తన సొంత రక్తంతో పోషిస్తుంది. భిక్షువులారా, తల్లిపాలు ఆర్య వినయంలో రక్తం అనబడతాయి. భిక్షువులారా, ఆ కుమారుడు క్రమంగా పెరుగుతూ ఇంద్రియాలు పరిపక్వం అయిన కొద్దీ వంకకం, మొక్కచికం, చింగులకం, రథకం, ధనుకం అనే ఆట వస్తువులతో ఆడుకుంటాడు. ఆ కుమారుడు ఇంకా పెరిగి ఇంద్రియాలు ఇంకా పరిపక్వం కాగా 5 కామగుణాలకు సమర్పితుడై కంటితో తెలియబడే ఇష్టమైన, సమ్మతమైన, మనసుకు నచ్చినటువంటివి, ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటివి, కామాన్ని పెంచేవి అయిన వాటిని కంటితో తెలియబడే ప్రియ రూపాలతో, అలాగే చెవులతో తెలియబడే ప్రియమైన శబ్దాలతో, ముక్కుతో తెలియబడే వాసనలతో, గంధాలతో తెలియబడే అంటే ముక్కుతో తెలియబడే వాసనలతో, నాలుగుతో తెలియబడే రుచులతో, శరీర స్పర్శతో తెలియబడే ఇష్టమైన, సమ్మతమైన, మనసుకు నచ్చినటువంటి ఇంద్రియ సుఖాలకు సంబంధించినవి, కామాన్ని పెంచేవి అయిన ప్రియ స్పర్శలతో సేవింపబడతాడు. అతడు కంటితో రూపాన్ని చూసి ప్రియ రూపంలో రాగాన్ని పొందుతాడు, అప్రియ రూపంలో ద్వేషాన్ని పొందుతాడు. శారీరకమైన సతి లేకుండా అపరిమితమైన చేతనతో ఉంటాడు. వేటి వలన అంటే పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిశేషంగా నిరోధాన్ని పొందుతాయో ఆ చేతో విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని ఉన్నట్లుగా తెలుసుకోలేడు. అతడు అలా ప్రతికూలతను పొందుతూ కొంచెం సుఖవేదన కానీ, దుఃఖ వేదన కానీ, ఇంకా అసుఖ వేదన కానీ పొందినప్పుడు అతడు ఆ వేదనను ఆనందిస్తాడు, స్వాగతిస్తాడు, దాన్నే పట్టుకొని వేలాడతాడు. ఈ విధంగా ఆ వేదన ఆనందించడం వలన, స్వాగతించడం వలన, పట్టుకొని ఉండటం వలన
ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగించే వేదనను పట్టుకుంటాడు. పట్టుకోవడం వల్ల భవానికి కారణమవుతుంది. అది భవం జన్మకు కారణమవుతుంది. జన్మ ముసలితనానికి, చావుకి, శోకానికి, ఇంకా ఏడవటానికి, దుఃఖానికి, మనస్సు చెడిపోవడానికి, ఆయాసపడటానికి కారణమవుతుంది. ఈ విధంగా సంపూర్ణ దుఃఖ స్కందం పుడుతుంది. చెవితో శబ్దాలను విని, ముక్కుతో వాసనలను తెలుసుకొని, నాలుకతో రుచుల్ని తెలుసుకొని, ఇంకా శరీరంతో స్పర్శలను చూసి, మనసుతో దమ్మాలను తెలుసుకొని, ప్రియమైన దమ్మంలో రాగాన్ని పొందుతాడు, అప్రియమైన దమ్మంలో ద్వేషాన్ని పొందుతాడు. శారీరకమైన ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు. వేటి వలన పాప కుశల ధర్మాలు పూర్తిగా నిశేషంగా నిరాదాన్ని పొందుతాయో ఆ చేతో విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని ఉన్నట్లుగా తెలుసుకోలేడు. అతడు అలా అనుకూలతను, ప్రతికూలతను పొందుతూ ఏ కొంచెం సుఖవేదన కానీ, దుఃఖవేదన కానీ, అదుఃఖ ఇంకా అసుఖ వేదన కానీ పొందినప్పుడు అతడు ఆ వేదనను అభినందిస్తాడు, స్వాగతిస్తాడు, దాన్నే పట్టుకుంటాడు. ఆ విధంగా ఆ వేదనను అభినందించడం వలన, స్వాగతించడం వలన, పట్టుకొని ఉండటం వలన ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగించే వేదనను పట్టుకుంటాడు. పట్టుకోవడం వలన భవానికి కారణమవుతుంది. అది భవం జన్మకు కారణమవుతుంది. జన్మ ముసలితనానికి, చావుకి, శోకానికి, తలుచుకుంటూ ఏడవడానికి, దుఃఖానికి, మనసు చెడిపోవడానికి, ఆయాసపడటానికి కారణమవుతుంది. ఈ విధంగా సంపూర్ణ దుఃఖ స్కందం పుడుతుంది. ఇది చాలా పెద్ద సూత్రం. మిగిలింది రేపు చెప్పుకుందాము. ఇది ఒక్కసారి వింటే అర్థం అవ్వదు, మళ్ళీ మళ్ళీ వినాలి. సో మెల్లగానే అర్థమవుతుంది.